సో హలో గైస్, చాలామంది అయితే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ని ఏ విధంగా మేనేజ్మెంట్ కార్డ్ని కంట్రోల్ చేయాలి, అదేవిధంగా మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ని ఏ విధంగా జరపడానికి మనం కార్డ్ని యాక్టివేట్ చేసుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. సో ఇక్కడ చూడండి, మై కార్డ్ అనే యాప్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేయాలి. సో దాన్ని ఓపెన్ చేసే ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా అయితే మనకి ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది మై కార్డ్లో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి. ఇచ్చేసి మనం గెట్ ఓటీపీని క్లిక్ చేయాలి. సో గెట్ ఓటీపీని క్లిక్ చేయగానే మన మొబైల్కి అయితే ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. సో నాకైతే ఇంకా రాలేదు, వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి వచ్చాక సో మన ఎలా వచ్చి ఈ విధంగా మనం సబ్మిట్ చేయగానే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనీ బ్యాక్ ప్లస్ రూపే కార్డు అని వచ్చింది నాకు. దాన్ని క్లిక్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, నాకు అవైలబుల్ బ్యాలెన్స్ 24 రూపీస్ ఉంది. మొత్తం నాకు 30,000 అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళు. సో మనకి రివార్డ్ పాయింట్లు అయితే 562 ఉన్నాయన్నమాట. అదేవిధంగా మనం దీన్ని యూజ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, కార్డ్ కంట్రోల్ని ఏ విధంగా చేయాలంటే ఇక్కడ చూడండి, మనకి కార్డ్ కంట్రోల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నా నేమ్ రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కావాలంటే ఈ విధంగా మనం వాటిని క్లిక్ చేసుకోవాలన్నమాట. మనకి వీటిని క్లిక్ చేస్తే మనం కార్డ్ని బయటికి వెళ్ళిన పెట్రోల్ బంకులో కానీ అదేవిధంగా మనం ఆన్లైన్లో కానీ చూస్ చేసుకోవచ్చు. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ అప్డేట్ కొడితే మనకు ఓటీపీ వస్తుంది. సో దీన్ని చూడండి, సో ఇక్కడైతే కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇక్కడ చూడండి, కాబట్టి మనకు అక్కడ కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి. సో వీడియో అయితే ఇదనమాట. మనం ఏంటంటే ఆ ఓటీపీ అక్కడ ఇవ్వగానే మనకి కార్డ్ అయితే అన్ని చోట్ల మనం యూజ్ చేసుకోవడానికి యాక్టివేషన్లో ఉంటుంది. సో ఈ వీడియో కానీ మీరు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేయండి.